ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా 30 గంటల పాటు యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలని ఆయన ఆదేశించారు. పుతిన్ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ తాత్కాలిక యుద్ధ విరామం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రకటనను ఆయన రష్యా సైనిక ప్రధాన అధికారి వాలేరీ గెరిసామోన్తో జరిగిన సమావేశం తర్వాత తెలిపారు. ఇక ఈ సమయంలో అన్ని రకాల యుద్ధ చర్యలు ఆపాలని ఆదేశించారు. ఉక్రెయిన్ కూడా ఇదే విధంగా స్పందిస్తున్నట్లుగా ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే శత్రువులు ఎలాంటి దాడి చేసినా లేదా ఉల్లంఘనలకు పాల్పడినా సైన్యం అప్రమత్తంగా ఉండాలని పుతిన్ సూచించారు. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అమెరికా ఇటీవలే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కొనసాగించే విషయంలో నిరాశ వ్యక్తం చేసింది. శుక్రవారం రోజున అమెరికా తగిన పురోగతి కనిపించకపోతే శాంతి ప్రయత్నాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రష్యా క్రిస్మస్ సందర్భంగా తాత్కాలిక విరామం ప్రకటించింది. Out of humanitarian consideration, from 18 hours from 6 p.m. until midnight, the Russian Federation declares an Easter truce. I order for this period to stop all the hostilities for this period from 6 p.m. until midnight, considering, and we expect the Ukraine to follow this example. At the same time, we need to be ready to fend off any aggression coming from Ukraine. We know that the Kiev regime, as you have just reported, has violated the agreements not to target energy infrastructure facilities. So please be ready to respond to any aggression. Out of humanitarian consideration, from 18 hours from 6 p.m. until